ఇదేంటిది? ఇదేంటిది? అందరూ చెప్పాలి. ఇవేంటివి? ఇవేంటివి? బాల్సా? ఏమేమి కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ? మాకు గట్టిగా చెప్పాలమ్మా. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే వీటిని ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఏమేద్దాం ఇందులో చెప్పండి? పెద్ద బాల్స్ వేద్దామా? వేద్దామా? ఎన్ని వేద్దాం? గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, పింక్. మళ్ళీ సేమ్ ఆర్డర్. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, పింక్. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, పింక్. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, పింక్. ఇంకా పింక్ బాల్స్ అయిపోయినాయి. పింక్ బాల్స్ లేవు. మిగతా చేద్దామే. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్. చాలే. ఓకేనా? ఇంకా గ్లాస్ లో ఖాళీ ఉందా లేదా? జార్లో ఖాళీ ఉందా లేదా? మరి నెక్స్ట్ ఏం వేద్దాం? ఫోమ్ బాల్స్ వేద్దామా? ఫోమ్ బాల్స్ లెక్క పెడితే మనం ఈ రోజంతా ఇక్కడ కూర్చోవాలి. ఓకేనా? మామూలుగా వేసేద్దామే. ఏమవుతున్నాయి రా బాల్స్ అన్ని పైన చేస్తుంటే? ఏమవుతున్నాయి? కనిపిస్తుందా మీకు కిందకి వెళ్ళడం? కనిపిస్తుందా కిందకి వెళ్ళడం? ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి? బాల్స్ మధ్యలో ఏముంది? బాల్స్ మధ్యలో ఏముంది? గ్యాప్ ఉందా? ఆ గ్యాప్ మధ్యలో నుంచి ఫోమ్ బాల్స్ అన్ని ఏమవుతున్నాయి? ఏమవుతున్నాయి? చాలా. ఇంకా వేద్దామా? ఇంకా వేద్దామా? ఇంకా వేద్దామా? చాలు. ఇప్పుడు ఇంకా ఏం మిగిలిపోయింది? ఏం మిగిలిపోయింది? శాండ్ వేద్దామా? వేద్దామా? శాండ్ కూడా వెళ్తుందా లోపలికి? శాండ్ కూడా ప్లేస్ ఉందా లోపల? వెళ్తుందా? కనిపిస్తుందా మీకు వెళ్ళడం? కనిపిస్తుందా? వేస్తున్నా మరైతే. అప్పుడే చాలా. ఇంకా గ్లాస్ జార్ నిండిందా? గ్లాస్ జార్ నిండిందా పిల్లలు? ఏమైపోయింది? ఇప్పుడు కనుక నేను ఈ చేత్తో ఈ ముట్టుకున్నాను అనుకో, ఇంట్లో కూడా ఏం పడిపోద్ది? ఏం పడిపోద్ది? ఇదే చేత్తో ఈ ముట్టుకున్నాను అనుకో, ఏం పడిపోద్ది? ఏం పడిపోద్ది? ఇప్పుడు నేను ఏం చేయాలి? దీన్ని ఫిల్ అయిందా? ఫిల్ అవ్వలేదా? ఇందులో మనం తీసుకున్న ఐటమ్స్ అన్ని పట్టాయా? బాల్స్ పట్టాయా? పట్టాయి పట్టలేదు? గట్టిగా చెప్పాలి. బాల్స్ పట్టాయా? ఫోమ్ బాల్స్ పట్టాయా? శాండ్ పట్టిందా? బాల్స్ పట్టాయా? ఫోమ్ బాల్స్ పట్టాయా? శాండ్ పట్టిందా? పట్టింది కదా. ఇప్పుడు ఈ గ్లాస్ జార్ మొత్తాన్ని ఏం చేద్దాం? వేసి పట్టుకున్నాం. ఏం చేద్దాం? పోసేస్తాం. పోసేస్తాం. కనపడట్లేదా? కనపడట్లేదా? పోసేస్తాం. ఖాళీ అయిపోయిందా? గ్లాస్ జార్ ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఆర్డర్ మారుద్దాం. ఏం చేద్దాం? ఏం చేద్దాం? మారుద్దామా? ఇందాక లాస్ట్ టైం వేసాం. ఇప్పుడు ఫస్ట్ శాండ్ వేద్దాం. ఏమేద్దాం? ఓకేనా? ఇందాక బాల్స్ జార్ నిండేదాకా వేసాం కదా. వేసామా? వేయలేదా? ఇప్పుడు శాండ్ కూడా అలాగే వేద్దాం. అక్కలు హెల్ప్ చేస్తారా నాకు కొంచెం? మీరు కూడా వేస్తారా? వేసేద్దామా? మొత్తం ఒకేసారి వేసేద్దాం. చూడండి అక్క, చూడండి ఎంత టాలెంటెడ్ వేస్తుంది అక్క. ఏమైపోయింది ఇప్పుడు?
వస్తుంది? పడుతుందా? పడుతున్నాయా? గ్లాస్ జార్ లోపలికి వెళ్తున్నాయా? మీరు అందరు సైలెంట్ కూర్చుంటే వెళ్ళిపోయేటప్పుడు ఇస్తా మీకు ఈ ఫోన్ కాల్స్ అందరికి కొన్ని. మీరు కనుక ఇప్పుడు గొడవ చేస్తే ఇవ్వను. పడుతున్నాయా పిల్లలు? పట్టాయా? పట్టలేదు కదా? ఇప్పుడు ఇందులో మీకు ఒకటి నేర్పిస్తే జాగ్రత్తగా వినండి. ఈ బాల్స్ ఏంటో తెలుసా? ఈ గ్రీన్ బాల్ ఏంటో తెలుసా? ఈ గ్రీన్ బాల్ ఏంటి? ఫ్యామిలీ. చెప్పండి. అంటే ఎవరు ఫ్యామిలీ? అంటే మమ్మీ, డాడీ, అక్క, అన్నయ్య, చెల్లి, తమ్ముడు. ఇదేవరు? ఫ్యామిలీ. నెక్స్ట్ తర్వాత ఏం వేసాం? ఎల్లో వేసామా? ఎల్లో అంటే ఏంటో తెలుసా? ఎల్లో అంటే మన హెల్త్. ఏంటిది? ఎల్లో ఏంటిది? హెల్త్. ఇదేంటిది? ఆరెంజ్. ఆరెంజ్ అంటే ఏంటిది? ఎవరు చెప్తారు ఆరెంజ్ అంటే ఏంటో? ఆరెంజ్ అంటే గాడ్. ఆరెంజ్ ఏంటిది? గాడ్. ఇంకో బాల్ మిగిలిపోయింది. ఏంటిది? పింక్. ఏంటో తెలుసా? పింక్ ఏంటిది? మనమే. ఇవన్నీ మనకు సంబంధించింది. క్లాస్ ఎవరు? గట్టిగా చెప్పండి. క్లాస్ ఎవరు? మనం. ఈ పింక్ బాల్ ఏంటంటే స్టడీ. ఈ పింక్ బాల్ ఏంటిది? ఎవరు? గాడ్. ఇదెవరు? ఫ్యామిలీ. ఇదెవరు? హెల్త్. వెరీ గుడ్. ఇదెవరు? స్టడీ. ఇదెవరు? ఇదేంటిది? స్టడీ అంటే అర్థం ఏంటి? చదవడం. వెరీ గుడ్. ఈ గ్లాస్ జార్ ఎవరు? ఈ ఫోమ్ బాల్స్ ఏంటి అంటే, ఈ ఫోమ్ బాల్స్ ఎవరు? చాలా ఉన్నాయి కదా ఫోమ్ బాల్స్ చాలా ఉన్నాయా? ఈ ఫోమ్ బాల్స్ ఏంటి అంటే మనకున్న చాలా మంది ఫ్రెండ్స్. ఎవరు? మనకున్న చాలా మంది ఏంటివి ఫ్రెండ్స్? ఈ ఫోమ్ బాల్స్ ఏంటివి? ఫ్రెండ్స్. మరి శాండ్ ఏంటిది? ఈ శాండ్ ఏంటో తెలుసా? మీరు ఫోన్లో గేమ్స్, ల్యాప్టాప్ లో స్టోరీస్, బయట రోడ్డు మీద ఆటలు ఆడతారా? గేమ్స్ ఎంతమంది ఆడతారు చెప్పండి? గేమ్స్ అందరూ ఆడుతున్నారా రోడ్డు మీద? గేమ్స్ అందరూ రోడ్డు మీద ఆడుతున్నారు కదా. ఫస్ట్ ఈ గ్లాస్ జార్ ఎవరు? మన లైఫ్ లో ఫ్యామిలీ ఉండాలా వద్దా? గట్టిగా చెప్పాలి. ఫ్యామిలీ ఉండాలా వద్దా? నెక్స్ట్ మరి హెల్త్ ఉండాలా వద్దా? గాడ్ ఉండాలా వద్దా? మన చదువు ఉండాలా వద్దా? మన ఫ్రెండ్స్ ఉండాలా వద్దా? మరి గేమ్స్ ఉండాలా వద్దా? హాబీస్. మీకు హాబీస్ ఉన్నాయా? పాటలు పాడుకోవడం, డాన్స్ నేర్చుకోవడం, స్పోర్ట్స్ నేర్చుకోవడం, అలాంటి హాబీస్ ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. ఇందాక ఫస్ట్ ఏం చేసాం చెప్పండి? బాల్స్ వేసాం. అవునా? ఫస్ట్ ఏం వేసాం? బాల్స్ వేసాం. బాల్స్ వేసిన తర్వాత ఏం వేసాం? ఫోమ్ బాల్స్ వేసాం. ఫోమ్ బాల్స్ వేసిన తర్వాత ఏం వేసాం? శాండ్ వేసినప్పుడు అన్ని జార్లో పట్టాయా పట్టలేదా? ఫస్ట్ శాండ్ వేసినప్పుడు ఏమైంది? పట్టాయా? శాండ్ వేసినప్పుడు పట్టాయా? పట్టలేదు కదా. అలాగే మన డైలీ లైఫ్ లో కూడా మనం ఫస్ట్ వెయిట్ వేయాలి. చెప్పండి. ఫస్ట్ దేని వేయాలి? తర్వాత ఏమేయాలి? హెల్త్. తర్వాత ఏమేయాలి? ఆ తర్వాత ఏమేయాలి? ఫ్రెండ్స్ అండ్ హాబీస్ ఉంటాయి కదా మీకు. ఆ హాబీస్ వేయాలి. ఆ తర్వాత మనం ఫన్ కోసం ఆడుకునేటటువంటి రోడ్డు మీద ఆటలు కానీ, ఫోన్లో గేమ్స్ కానీ, ల్యాప్టాప్లో, ట్యాబుల్లో, కంప్యూటర్లో వీడియోస్ కానీ ఎప్పుడు వేయాలి? లాస్ట్ వేయాలి. లేకపోతే జార్లో అన్ని పడతాయా? మీరు రోజు మొత్తం ఫోన్లో గేమ్స్ ఆడుకుంటే, రోజు మొత్తం రోడ్డు మీద గేమ్స్ ఆడుకుంటే, రోజు మొత్తం ల్యాప్టాప్లో, ట్యాబుల్లో వీడియో చూసుకుంటూ కూర్చుంటే మీకు దేవుడితో టైం స్పెండ్ చేయడానికి దొరికిందా? ఫ్యామిలీ
ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కుదిరిద్దా? మీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కుదిరిద్దా? మీ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కుదిరిద్దా? మీ ఫ్రెండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కుదిరిద్దా? మీ హాబీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కుదురుతుందా? శాండ్ వేసిన తర్వాత ఏమైంది? మిగతా దేనికి ప్లేస్ లేదు. శాండ్ వేసేసిన తర్వాత ఏమైంది? మిగతా వాటికి ప్లేస్ అనేది రాలేదు కదా. కానీ సో మనం ఏం చేయాలి? ఫస్ట్ బాల్స్ వేసినట్లయితే, ఫస్ట్ బాల్స్ వేస్తే ఏమైంది? మిగతా వాటన్నిటికీ ప్లేస్ వచ్చిందా రాలేదా? అలాగే మనం డైలీ లైఫ్ లో దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలో, దేనికి ముందు ప్రయారిటీ ఇవ్వాలో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా? ఫస్ట్ ప్రయారిటీ వేటికి ఇస్తే అన్ని ఫిల్ అయినాయి మనకి ఇక్కడ. ఫస్ట్ ప్రయారిటీ వేటికి ఇచ్చాం? గాడ్, ఫ్యామిలీ, హెల్త్, స్టడీ. చెప్పండి 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 అందరూ చెప్పండి. స్టడీ. వీటికి మనం ఏ ప్రయారిటీ ఇవ్వాలి? ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సెకండ్ ప్రయారిటీ వేటికి ఇవ్వాలి? ఫ్రెండ్స్ కి, హాబీస్ కి నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత మనం దేని దగ్గరికి వెళ్ళాలి? రోడ్డు మీద గేమ్స్ ఆడుకోవడానికి, లేకపోతే ఫోన్ లో గేమ్స్ ఆడుకోవడానికో ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వాలి? అదే మనం ఫస్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటే మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉంటుందా? మీరు మరి రోజు మొత్తం గేమ్స్ ఆడుతున్నారా? మొన్న చూసాం మేము క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు చూసాం మీ అందరిని. మీరందరూ రోడ్డు మీద గేమ్స్ ఆడుతున్నారు. ఆడారా ఆడలేదా? ఆడారా ఆడలేదా? సాయంత్రం పూట ఆడుకోండి, తప్పలేదు. సాయంత్రం పూట ఆడుకోవాలి. గేమ్స్ కి కూడా ప్లేస్ ఉందా లేదా? కానీ ఫస్ట్ ప్రయారిటీ వేటికి ఇవ్వాలో వాటికి మనం ఏం చేయాలి? మన ఫ్యామిలీని ఏం చేయకూడదు? మన పేరెంట్స్ తో, మీ పేరెంట్స్ తో టైం స్పెండ్ చేస్తున్నారా? చేస్తున్నారా? పిల్లలు మీ పేరెంట్స్ తో టైం స్పెండ్ చేస్తున్నారా? చదువుకుంటున్నారా? మీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? దేవుడికి డైలీ ప్రేయర్ చేసుకుంటున్నారా? ఎంతమంది అబద్ధాలు చెప్పారు చెప్పండి. ఎంతమంది అబద్ధాలు చెప్పారు చెప్పండి. అందరూ చేతులు పైకి ఎత్తుతున్నారు. చెప్పిన వాళ్ళందరూ. మిగతా వాళ్ళు అసలు చెప్పలేం. సో ఈ రోజు నుంచి ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు చెప్పండి? గాడ్. చెప్పాలి. వెరీ గుడ్. చెప్పు ఎవరికి ప్రయారిటీస్ ఎలా ఇవ్వలేదు? గాడ్, గాడ్, ఫ్యామిలీ, స్టడీ, హెల్త్. నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఎవరు? ఫ్రెండ్స్ అండ్ హాబీస్. వెరీ గుడ్. గట్టిగా ఏంటిది? ఫ్రెండ్స్ అండ్ హాబీస్. మరి థర్డ్ లాస్ట్ గేమ్స్ ఇవ్వాలి, రోడ్డు మీద ఆడుకునే వాటికి ఇవ్వాలి. లేదని ముందే రోజు మొత్తం ఫోన్స్ చూసుకుంటే మన లైఫ్ లో మిగతా వాటికి ఏముండదు. అర్థమైందా అందరికి? అర్థమైందా?